శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. విజయోస్తు. గురుగారు, మనకి హనుమాన్ జయంతి అయితే వస్తుంది. అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఎటువంటి పూజా విధానాన్ని పాటించాలి? మరొక మంచి ప్రశ్న వచ్చింది, తెలియదగింది భవిష్యత్ తరాలకు. హనుమ ఏమీ కోరలే, నా కోసమని ఎక్కడ చెప్పుకోలే. ఒకటి, హనుమంతుడికి నమస్కారం చేస్తే ఏంటి, హనుమ నుంచి మనం నేర్చుకోదగింది బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అని శ్లోకం ప్రార్థన ఆంజనేయ స్వామి దేవాలయం. ఇవన్నీ హనుమలో ఉన్నాయి. ఎవరన్నారు ఇది? రాముడే అన్నాడు. హనుమ మొట్టమొదట భిక్షు వేషంతో వచ్చినప్పుడు రాముడు అన్నాడు, 4 వేదాలు తెలిసినవాడు మాట్లాడితే ఎలా ఉంటుందో లక్ష్మణ నువ్వు మాట్లాడన్నాడు. లక్ష్మణుడు అన్ని తెలిసినవాడు కాబట్టి లక్ష్మణుడితో మాట్లాడమన్నాడు. అంటే హనుమలో ఎన్ని వేదాలు చూశాడు, ఎంత గొప్ప పాండిత్యం చూశాడు. అది ఒకటి. భక్తికి పరాకాష్ఠ హనుమ. స్వామి తప్ప నాకు ఇంకోటి లేదు, అంతే పరాకాష్ఠ. మూడవది ఒకటి, మంత్రానికి పరాకాష్ఠ హనుమ. రామ మంత్ర జపం, నిరంతరము రామ మంత్ర జపం, పరాకాష్ఠ హనుమ. ఇలా అన్ని హనుమలో ఉన్నాయి, అన్నీ హనుమలు ఉన్నాయి. ఎక్కడ తెలుస్తుంది? పట్టాభిషేకంలో ఇంద్రుడు పంపినటువంటి ముత్యాల హారాన్ని వాయు దేవతలు పంపిన హారాన్ని రాముడికి గిఫ్ట్ ఇస్తే రాముడు సీతకిస్తాడు. ఇది నీకు నేను ప్రేమతో ఇస్తున్నాను అని చెప్పి దాన్ని ఎవరికి ఇయ్యాలని నువ్వు అనుకుంటున్నావో ఆలోచించి, ఉత్సాహ, పౌరుషం, సత్వం, ఆనుశంస్యం, కృతజ్ఞత, విక్రమశ్చ, ప్రభావశ్చ, ఇవన్నీ ఎవరికి ఉన్నాయో ఆయనకి ఇవ్వమన్నారు. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఆంజనేయుల్లో ఉన్నాయి. ఇవన్నీ హనుమలో ఉన్నాయి. ఇద్దరు గమనించాలి ఇక్కడ. ఆంజనేయుడిది ఒక్క ఆంజనేయుడే కాదు, వైనతేయుడు, వినత యొక్క కొడుకు గరుత్మంతుడు, ఆయనకి ఇవన్నీ ఉన్నాయి. వైనతేయుడు ఎవరికైనాడు వాహనం? నారాయణునికి గరుడ వాహనం. తిరుమలలో ప్రతి పౌర్ణిమకు గరుడ వాహన సేవ, బ్రహ్మోత్సవంలో గరుడ వాహన సేవ ప్రాధాన్యత కనుక వైనతేయుడు వేదాత్మ అక్కడ. ఇక్కడ ఆంజనేయుడు ఎలా వెళ్ళాడు? సముద్ర లంఘనం. రాముడి బాణం ఎలా వేగంగా వెళుతుందో అలా వెళ్ళాడు. మళ్ళీ తను దూకేటప్పుడు ఎలా గరుత్మంతుడు ఎలా అయితే రెక్కలను చార్చేసి ఎట్లా వెళతాడో పని కోసం అట్లా వెళ్ళాడు. ఇవన్నీ సుందరకాండలో మనకు కనపడతాయి. ఆంజనేయుడు గొప్ప శక్తిమంతుడు. ఎందుకు? అందరి దేవతల వరాలు వచ్చాయి, బ్రహ్మతో సహా వరాలతో కూడుకున్నటువంటి వాడు. అంతేకాదు శాపం కూడా ఉంది ఆంజనేయుడికి. తన శక్తి తనకు మర్చిపోయేటట్టు, ఎవరని చెబితే వచ్చేటట్టు. కనుక ఆంజనేయుడికి ఏ దేవతకు లేని 2 ఉత్సవాలు ఆంజనేయుడికే, 2 సార్లు. అది జయంతులు అంటారు కాదు. ఒకటి హనుమత్ విజయం, రెండవది హనుమత్ జయంతి. 2 కొద్ది తేడా, అది అందరికి తెలియదు, తెలిసి ఉండాలి. మొదటిది వచ్చేది హనుమత్ జయంతి విజయం, హనుమ విజయం. ఏ విజయం? సీతారాములను కలిపినవాడు హనుమ. గురువు మంత్రశక్తి, గురువు కనుక అది విజయం. రావణ్ణి చంపి మళ్ళీ తన్ను రాముడికి పట్టాభిషేకానికి కారకుడైన వాడు అతడు. బ్రహ్మచారి. సరే, మళ్ళీ సువర్చల అనే భార్య ఉంది అనుకునే వాళ్ళకి అది వేరు. కానీ బ్రహ్మచారి, హనుమ బ్రహ్మచారి, గణపతి బ్రహ్మచారి. ఇవన్నీ కథలు మళ్ళీ పక్కకు పెట్టేద్దాం, అవును కాదని మనకొద్దు కనుక దాని ఎవరెవరి భావాలు వాళ్ళవి. ఇతను హనుమ బ్రహ్మచారి. అంతేనా? హనుమ ఎవరికి? రాముడి భక్తుడు. ఆ రాముడి దగ్గర నుండి అంగుళీయకము తీసుకొని వెళ్ళి సీతకిచ్చే వరకు, సీత దర్శనం వరకు రాముడి మీద ప్రేమ ఎక్కువ. ఎప్పుడైతే సీతను చూచాడో
రాముడి మీద తగ్గింది, సీత మీద పెరిగింది. ఇంత ఈ తల్లియా అది ఆంజనేయుడు గొప్పతనం. ఒకటి, నేను అనలేదు ఎక్కడ, నేను ఈ పని చేశానని కాదు. ఆయన ఎప్పుడు దూతోహం కౌసలేంద్రస్య, రాముడి యొక్క దూతనే అనుకున్నాడు తప్ప నేను అని అనలే. స్వార్థత లేదు. అక్కడ గరుత్మంతుడిలో అమృతం తెచ్చాడు తప్ప అమృతం కదా నేను కూడా చిరంజీవి బత్తాని అని నాలుక మీద వేసుకోలే ఆంజనేయుడు. అంతేగా అదే గరుడు, అక్కడ గరుడు, ఇక్కడ ఆంజనేయుడు. నాది కాదు, అంతా రాముడి శక్తే, నా దైవమైనటువంటి రామయ్య యొక్క పరాక్రమం, సీతమ్మ యొక్క గొప్పతనమే, అంతే. అలాంటి ఆంజనేయుడికి మీరు మంచి ప్రశ్న వేశారు కాబట్టి చెప్తున్నాం. సీత ఏమంది? ఒక నమస్కారం చేసింది, ప్రార్థించింది, రిక్వెస్ట్. ఏమని? హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. అంతేకాకుండా ముందేమన్నది ఆమె, త్వమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హరిసత్తమా. ఎంత సుందరకాండలో గొప్పది ఈ పని. ఈ శ్లోకం చదువుకుంటే ఏదైనా మనకు పనులు నెరవేరుతాయట. అంత ఆదిలక్ష్మి అయిన సీతనే హనుమంతుణ్ణి కోరితే ఇక ఇంకేం చెప్తాం. ఒకటి, హనుమ ఎంతటి వాడు, మొదలు వచ్చేటప్పుడు రామముద్రికతో వచ్చాడు, అంటే రాముడి యొక్క శక్తితో వచ్చాడు, లంకకు చేరాడు, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించాడు. మళ్ళీ పోయేటప్పుడు కూడా ఉండాలి కదా ఇంధనం. వచ్చేటప్పుడు పెట్రోల్ ఉంది, మళ్ళీ పోయేటప్పుడు వాహనంలో పెట్రోల్ ఉండాలి కదా. మళ్ళీ పోయేటప్పుడు ఏముంది? ఇక్కడ సీతకి ఇచ్చాడు కదా ఉంగరం. మళ్ళీ శక్తి ఎక్కడిది? అమ్మవారు చూడమని ఇచ్చింది, రాముడికి ఇది ఇవ్వు అని 2 గుర్తులు చెప్పింది. ఒకటి కాకాసుర వృత్తాంతం, మందాకిని నది పక్కన తనకు ఇక్కడ బొట్టు ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టిండు. ఇప్పుడు పిల్లలు ఈ మధ్యకాలంలో బర్త్డేకు కేక్ కట్ చేసి కేకును తినిపించి ఆ మిగిలింది ఇట్లా ఇలా రాస్తారు. రాముడు కూడా చిలిపి ప్రియురాల మీద ఉండేది, అది గుర్తు చేసింది సీతమ్మ. అది చెప్పాలి ఆంజనేయుడు చెప్పాలి, కానీ ఎక్కడ చెప్పలే. ఎప్పుడు అందరూ వానరులు వెళ్ళిండ్రు, సీతను చూచాము అన్నారు. రాముడు చాలా తెలియకలవాడు. సీతను చూస్తే మా సీత ఏమని చెప్పింది అని అడిగారు. అప్పుడు అందరు కలిసి హనుమంతుడు ముందట నెట్టారు. మరి ఇప్పుడు హనుమంతుడు ఎక్కడున్నాడు? ఆంజనేయుడు చేసింది పని తానే, కానీ నేనని లేకుండా ఎక్కడో కొనుక్కున్నాడు. నిజమైన భక్తుడు కొనాకుంటాడు, చివరిలో ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఆ వానరులందరూ ఏం చేశారు? ఆంజనేయుడిని. అప్పుడు ఆ హనుమ చెప్పాడు. కనుక స్వామి భక్తి అంటే హనుమ. అందుకు వైష్ణవ దేవాలయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ముందు మధ్యలో నామం ఉంటుంది, శంకు చక్రాలు ఉంటాయి, నామం పక్కన శంకు చక్రాలు ఉంటాయి. అటుపక్కకు హనుమ ఉంటాడు, ఇటుపక్క గరుడు ఉంటాడు. అటుపక్కకు హనుమ, ఇటుపక్క గరుడు. ఈ ఇద్దరి గూర్చి గొప్పగా తెలుసుకోవాలి. ఒకటి. 2, మంత్రము, మంత్ర అనుష్ఠాన దేవత. మీరు ఎప్పుడో ప్రశ్నలు అడిగారు. మంత్రము, మంత్ర అనుష్ఠాన దేవత. రాముడికి వాహనం ఆంజనేయుడు, విష్ణువుకు వాహనం గరుడు. అంటే ఏంటి? మంత్రం వాహనము ఇజికల్ట్ మంత్రం. మంత్ర అధిష్టాన దేవత పైన కూర్చున్న ఆయన. ఇక్కడ రాముడు, అక్కడ నారాయణుడు, అంతే. అట్లే నందికి పరమేశ్వరుడు. అదే ధ్వజం, జెండా. అంతేనా? జెండాపై కపిరాజు. మళ్ళీ భారతంలో అర్జునుడి యొక్క. కనుక శక్తిమంతము, ఆరోగ్యవంతం అన్నీ ఇచ్చేవాడు హనుమ ఉపాసన చాలా గొప్పది. పరాశర సంహితలో విశేషంగా చెప్పబడింది. హనుమ మంత్రద్రష్టతో కూడుకున్న గొప్పటి అది. ఎంత సమయం తీసుకున్నా తక్కువే కాబట్టి అందుకే దానికి పేరు సుందరకాండ అని పెట్టాడు. వాస్తవానికి ఏముండాలి? అంగుళీయక ప్రధానకాండ, లేదా హనుమత్ లంఘనకాండ, లేదా సీతా సందర్శనకాండ అని పెట్టాలి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ. మళ్ళీ దీనికి సుందరాన్ని ఎందుకు పేరు పెట్టారు?
సుందరో హనుమాన్ కపి, సుందరో హనుమాన్ కపి. తల్లికి బిడ్డ అందగాడు, అవును తల్లికి ఏ బిడ్డ అయినా అందగాడే. అవును. కాబట్టి అందగాడిని పేరు పెట్టుకుంది ఆమె అంజనాదేవి. అంజనాదేవి కాబట్టి హనుమ అంటే బుగ్గ మీద దెబ్బ కొట్టినవాడు ఇంద్రుడి చేత అని అర్థాలు. కనుక ఇలా ఎన్ని చెప్పుకున్నా హనుమ ఉపాసనలో చాలా గొప్పది. అంతేకాదు మళ్ళీ ఇంకొక చోట ఇప్పుడు తెలిసి ఉండాలి, 2 పండుగలని చెప్పుకున్నాం, హనుమ విజయం, హనుమ జననం. ఈ రెండు పండుగల్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యమైనది ఆ స్వర్గానికి వెళుతూ మానవ అయిపోయి దైవం అయిన తర్వాత స్వర్గానికి మళ్ళీ తన లోకానికి వెళుతూ అందరు రమ్మన్నాడు. అయోధ్యవాసులు అందరూ వచ్చారు. హనుమాన్ అడిగాడు, హనుమా వచ్చేసేయి నువ్వు నాతోటి అన్నాడు. అక్కడ ఏముంటుంది అని అడిగాడు హనుమ. ఎందుకు అన్నీ చదువుకున్నవాడు, సూర్యుడు గురువు, వేదాలన్నీ వచ్చు, అన్నీ తెలిసినవాడు. అక్కడ ఏముంటుంది అని ఏమీ ఉండదు, స్వర్గం హాయిగా నేనుంటాను, నువ్వుంటావు, చూస్తుంటావు. మళ్ళీ అక్కడ రామనామం వినపడుతుందా? ఎక్కడ రామనామం లేదని నేను అక్కడ రానన్నాడు. నాకు అది కావాలనలే. రామనామమే ముఖ్యం, ప్రధానం అంటే మంత్రం ముఖ్యమనే కదా. అవును, రామనామమే ముఖ్యమంటే తారక పరబ్రహ్మ మంత్రం, ఆ మంత్రమే నాకు ముఖ్యం. కాబట్టి ప్రతి ఊరిలో రాముడు దేవాలయం రామాలయం ఉండకపోవచ్చు కాక హనుమ ఆలయం మాత్రం ఉంటుంది. ప్రతి ఊరిలో హనుమ లేకుండా ఏ ఊరు ఉండదు. అంతేకాదు సీతమ్మ ఒక వరం ఇచ్చింది, నీవు చిరంజీవివి, నా భర్త యొక్క క్షేమం చెప్పావు, నన్ను కలపడానికి ప్రయత్నం, నీవు చిరంజీవివి కనుక వచ్చే యుగంలో హనుమ బ్రహ్మ అవుతాడు. వచ్చే యుగంలో హనుమ బ్రహ్మ అవుతాడు. చాలా గొప్పది అది. హనుమ చరిత్ర వింటే చాలు దుష్టశక్తులు నిపోతాయి, శక్తులు వస్తుంది. చదువుకు మూలం మళ్ళీ ఆంజనేయుడి యొక్క ఉపాసన చేత పోయిన వస్తువు దొరుకుతుంది, అన్నీ సిద్ధిస్తుంది, ఆరోగ్యం, ఆ ముఖ్యమైనటువంటి విద్య, చదువు, పట్టుదల, ఏకాగ్రత, అదే తప్ప ఇంకోటి ఉండదు. డ్రైవింగ్ చేసేవాడికి చూపు ఎట్లుండాలి, పక్కకు ఇటు ఉండదు, ఒకే చూపు. చదువుకునేవాడిది ఒకే చూపు. క్రికెట్లో అతనిది ఒకే చూపు, హనుమది ఒకే చూపు, అంతే. హనుమలో ఎవరున్నారు? మళ్ళీ నరసింహుడు ఉన్నాడు. ఇప్పుడు నరసింహ జయంతి కూడా చెప్పారు కదా, నరసింహుడు సింహికను సంహరించడం గోళ్లతో సంహరించాడు, గోళ్లతో ఆపరేషన్ చేశాడు, ఆమెను లోపల చంపేశాడు. మళ్ళీ వానరుడు గోళ్లతో చంపేయడం ఏంటి అనొచ్చు. నరసింహుడు గోళ్లతో చంపాడు హిరణ్యకశిపుణ్ణి. ఇక్కడ అందుకోసమే పంచనారసింహ ఉపాసనలో చెప్తారు, వందే వానర నారసింహ ఖగరాట్ వక్త్రాశ్వ క్రోఢాన్వితం, 5 ముఖాలు, అందులో నరసింహం ఉంది. కాబట్టి ఎంతటివాడు ఆంజనేయుడు, ఎంతటివాడు గొప్పవాడు. కనుక హనుమ తలుచుకుంటే కానిది లేదు. సుందరకాండ ఇప్పటికీ ఏ పనికైనా సుందరకాండ పారాయణం చేయిస్తారు పెద్దలు, అక్కడ అన్నీ నెరవేరుతాయి. అది సుందరమైన కాండ, అన్నీ సుందరమే. హనుమ సుందరుడు, హనుమ చరిత్ర సుందరుడు, రాముడు సుందరుడు, రామచరిత్ర సుందరము, ఆ సీత సుందరి, సీత చరిత్ర సుందరి, లంకా సుందరము, లంకలో ఉండే అశోకవనం సుందరం, అంతా సుందరమే. కనుక హనుమాన్ గురించి గొప్పగా అడిగారు. చాలా సంతోషం తల్లి. హనుమ జయంతి శుభాకాంక్షలు. హనుమ అన్నీ చేకూర్చుగాక. గురుగారు, ఒక చిన్న సందేహం గురుగారు, స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకవచ్చా? ఎవరన్నారు తాకొద్దని? కొంతమంది అన్ని అనుమానాలు, అది కూడా అనుమానమే. అంతే, అలాంటిది ఏం లేదు, కల్పించుకోవాలి. ఎందుకంటే హనుమ బ్రహ్మచారి కదా, హనుమ బ్రహ్మచారి కదా, మేం తాకొచ్చా అంటారు. హనుమ దైవం. ఇక్కడ బ్రహ్మచార ఇదా అని కాదు, హనుమ దైవం. హనుమ దైవమే, దేవుడు. దేవుడికి స్త్రీ పురుష భేదం లేదు. ఒకటి మీరు మంచి ప్రశ్న వేశారు. సీతమ్మ ఏమంది లంకలో, నేను పరపురుషుని ముట్టుకోను, పరపురుషుణ్ణి ముట్టుకోను, నా ప్రియుడు తప్ప, నా రాముడు తప్ప. హనుమ ఏమంటాడు, నా భుజాల మీద ఎక్కించుకో వెళుతా తల్లి, వచ్చేస్తావా అంటే నేను ఇతరులను ముట్టుకోను అన్నాడు. మళ్ళీ ఈ మన వాల్మీకి రామాయణంలో కాదు, ఇతర రామాయణంలో పరాశర సంహితలో శతకంఠ రావణ్ణి చంపేటప్పుడు సీత హనుమంతుని భుజం మీద ఉండి చంపింది. సీత వీరవనిత.
శతకంఠుడు అనే రావణుని సీత చంపుతుంది. చంపింది ఎట్లా చంపింది? హనుమత్ వాహనం, రామ వాహనమ ఎట్లనో హనుమ సీతకు కూడా వాహనం. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఆడవాళ్ళని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా? సీతాదేవే ముట్టుకున్నారు, అమ్మవారే ముట్టుకున్నప్పుడు మనం ఎంత? ఒకటి రెండు, ఇంకొకటి కూడా ఊహించవచ్చు. హనుమ నువ్వు ఇట్లా ఊహిస్తే హనుమలో ఏముంది? వందే వానర నారసింహ ఖగరాట్, గ్రద్ద గరుత్మంతుడు. మళ్ళీ గరుత్మంతుని దేవాలయం ముట్టుకుంటున్నామా లేదా? దండం పెడుతున్నాం. సంతానం లేకుంటే మంచిగా బ్రహ్మాండంగా ప్రసాదం తింటున్నాం. మళ్ళీ ఆంజనేయులు ఎవరున్నారు? గరుడు ఉన్నాడు కదా, గరుడు ఉన్నాడు కదా. 5 నరసింహుడు ఉన్నాడు అన్నాం, ఇప్పుడు గరుడు ఉన్నాడు కదా. మళ్ళీ అంతే, మనము భావనలో ఉంటుంది తప్ప ఇది చాలా వ్యతిరేకంగా చూడొద్దు. పాజిటివ్గా అనుకూలంగా చూడాలి. ఇది స్త్రీయా, విడోనా, పురుషుడా, ముసలివాడా, యువకుడా అవసరం లేదు. ఆయన ఒక మంత్రం, ఆ యంత్రం మన దగ్గర ఉంటే రక్ష. ఆ అనుగ్రహం యంత్రం, ఆయన అనుగ్రహం ఉంటే కానిదంటూ ఏదీ లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. ఎంత రామనామం ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడు అని చెప్పారు కనుక సర్వ అంతర్యామి రామనామంతో ఆ హనుమ యొక్క శుభ జయంతి విజయం 2 పండుగల యొక్క శుభాకాంక్షలు. ఒకటైంది, ఇంకోటి కాబోతుంది. అందుచేత ప్రపంచానికి హనుమ యొక్క వైభవం వర్ధిల్లు కాక, యుద్ధం లేకుండా శాంతి కాముకలమై ఆనందంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. జయోస్తు జయోస్తు జయోస్తు. చాలా సంతోషం గురుగారు, విజయం. పూర్తి ధన్యవాదాలు.